చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఈ రోజు సూపర్ 6 పథకాలు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దాంట్లో స్త్రీ శక్తి పథకం ఈ రోజు లాంచింగ్కి ప్రారంభం అవుతుంది. ఈ రోజు అందరూ కూడా ఇక్కడే మనతో పాటు మహిళలు అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా బస్సులో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, మా చిన్నమల్లి చంద్రశేఖర్ గారు, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున ఈ మహిళా తరఫున స్త్రీ శక్తి ఉచిత మహిళా బస్సును ఈరోజు ప్రవేశపెడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో మరి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన, నియంత పాలన జరిగి ఏడాది పూర్తయిన తర్వాత మరి హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ 6లో భాగంగా మరి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న సందన ఒకే నెలలో 2 పథకాలు మరి రిలీజ్ చేసి మరి ఇది సాటి లేరు ఇంకెవరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు అనేది స్త్రీ శక్తి అనే పేరుతోటి ఈరోజు స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలకు పెద్దపీట వేయాలి, ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చాలి. అదేవిధంగా మహిళలకి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మరి స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ 15,000 రూపాయలు కూడా ప్రతి స్త్రీ అకౌంట్లో వేయడం జరిగింది. ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఈరోజు మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మహిళల రక్షణ కలుగుతుంది, మహిళలకి తగిన గౌరవం కలుగుతుంది. ఈ రోజు ఉచిత బస్సు వేయడం వల్ల మరి మహిళలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ మన భీమవరంలో స్వతంత్రం వచ్చినట్లు మేము భావిస్తున్నామని చెప్పి మహిళలందరూ చెప్పడం మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. నిజంగా వాస్తవంగా చూడాలంటే మహిళలకి ఎంతో వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినప్పటికీ కూడా మరి ₹1 కూడా చెల్లించకుండా వారి యొక్క ఐడెంటిటీ కార్డుని చూపించి రాష్ట్రంలో ఏ మూలకైనా సరే వెళ్ళే సదుపాయాన్ని ఈ ద్వారా కల్పించి శక్తి పథకానికి ఈ రోజు ఇనాగ్రేషన్ అది భీమవరంలో అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడుతున్న ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఎలా ఉందండి ఈరోజు ఉచిత బస్సు సర్వీసు స్త్రీ శక్తి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల మహిళా లోకం చాలా ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ బస్సు సౌకర్యం కల్పించిన మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్కి మేము మా భీమవరం పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 15 సందర్భంగా ఈరోజు స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టిన సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కటిని. ఈరోజు మహిళల కోసం వాళ్ళ కష్టాన్ని గుర్తించి ప్రతి మహిళలకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. అందుకని ఈ ఆగస్టు 15వ తారీఖున ఈ మహిళా బస్సులో ఓపెనింగ్ చేశారు. నాయకులందరూ, కూటమి నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ చాలా సంతోషకరంగా ఉంది. మహిళలు క్షేమంగా ఉండాలని ఆయన ఈ మనస్ఫూర్తిగా మాకు బస్సు ఫ్రీ బస్సు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలండి. చాలా థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సు ఇచ్చారు. మా పిల్లలిద్దరికి కూడా అమ్మఒడి కూడా పడింది. చాలా థ్యాంక్స్ అండి. పథకాల్లో భాగంగా ఈ రోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఏమనిపిస్తుంది మహిళగా? మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళకి ప్రతి విషయంలో కూడా ఈ బస్సు ఫ్రీ అంటే ఒక పైసా టికెట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి మహిళల పట్ల ఎంతో శ్రద్ధగా తీసుకొని మహిళలు చక్కగా సుఖంగా జీవించాలా, కష్టం ఉండకూడదు వాళ్ళకని ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో చాలా ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈరోజు స్త్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందని, అలాగే ఈరోజు భీమవరంలో ఇనాగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ బస్సులో ప్రయాణానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. అలాగే కూడా మహిళలందరూ మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా మహిళలకు ఎంతో ఇది ఫ్రీ బస్సు సౌకర్యవంతంగా ఉంటుందని, మా ప్రయాణికి అందరూ ఇప్పుడు దాకా కూడా జిల్లా వ్యాప్తంగానే అనుకున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా ఈ సౌకర్యం, ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం మీ అందరూ కూడా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.